సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. మాంసాహార ప్రియులు ఎక్కువగా ఉండే కర్నూలు ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం తాజాగా ఒక విచిత్రమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంటే ఇక ప్రత్యేకించి కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న సి బెలగల్ మండలం పొలగల్ గ్రామంలో ఒక విచిత్రమైన పరిస్థితి కానవస్తుంది అని మనకు కొంతమంది సమాచారం ఇచ్చారు. అంటే సాధారణంగా 1 కిలో చికెన్ కొనుగోలు చేయాలంటే బహిరంగ మార్కెట్ లో కనీసం 240 రూపాయల నుంచి 280 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తుంది. అంతేకాకుండా శ్రావణ మాసం సైతం ముగిసిన నేపథ్యంలో కిలో చికెన్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ పోలకల్ గ్రామంలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి కొనసాగుతూ ఉందని మనకు కొందరు స్థానికులు సమాచారం ఇచ్చారు. మనం అక్కడికి వెళ్లి ఆ గ్రామంలో నెలకొన్న ఆ విచిత్రమైన పరిస్థితి ఏంటో సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? శ్రీనివాస్. మీరు నేటివా? నేటివ్. సార్, ఈ గ్రామంలో ఏదో ఒక వింత పరిస్థితి కొనసాగుతుందని అంటే ఒక 2 రోజుల ఈ గ్రామం గురించి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటండి ఈ గ్రామంలో నెలకొన్న వింత? ఇంత అంటే ఏం లేదండి, మా వాళ్ళు మొన్నటి దాకా 200 రూపాయలు 180 రూపాయలు కేజీ చికెన్ ఉండేది. 100 రూపాయల దాకా ఇప్పుడు అమ్ముతా ఉన్నారు. 100 ఎందుకు అమ్ముతాను? 100 ఎట్లంటే పోటీగా ఇక్కడ సంతబజార్ లోపల ఊర్లో వచ్చేసి చాలా షాపులు ఉన్నాయి. ఇది మెయిన్ రోడ్కి 3 షాపులు ఉన్నాయి. ఈ 3 షాపులు ఉన్నందువలన ఈ 3 షాపుల్లో 180 200 దాకా ఉండేది. ఇప్పుడు మళ్ళీ 140 120 చేసినారు. అది పోటీగా 100 రూపాయలు చేయడం. అంటే మొన్న 100 రూపాయలు కూడా అమ్మారంటున్నారు? అవునండి, 100 రూపాయల వరకు మొన్న అమ్మినాము. శుక్రవారం వరకు అమ్మినారు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 120 140 అట్లా అమ్ముతున్నారు. అంటే నాణ్యమైన కోళ్ళని ఇస్తున్నారు లేకపోతే తెగులు సోకిన కెళ్ళని ఇస్తున్నారు? నాణ్యమైన కోళ్ళే ఇస్తున్నారు. నాణ్యమైన కోళ్ళే కాకపోతే పోటీగా గాను 100 రూపాయలు అమ్మడం చేస్తున్నాం. అందుకనే దీనికి జనాలు ఎగబడి ఊర్ల నుంచి పక్క గ్రామాల నుంచి నాగలాపురం నుంచి కానీ ఇటుపక్క ఊర్లో వెలగల నుంచి కానీ ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ బోర్డు మీద అయితే 120 ఉంది, కానీ షాప్ అయితే మూసి ఉంది. మరి ఇది నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు గ్రామంలోకి వెళ్ళి స్థానికులను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, మీరు లోకలా? పొలకలేనా మీది? అన్న, ఏమన్నా మీ ఊర్లో 100 రూపాయలు కిలో చికెన్ అమ్ముతున్నారు, నిజమే? నిజమే సార్, 100 రూపాయలు 120 140 సార్. అంటే బహిరంగ మార్కెట్ లో కిలో 280 300 కూడా ఉంది కదా? ఉంది సార్. మళ్ళీ సొంత బజార్లో మళ్ళీ 200 కిలో ఉంది. మరి ఇక్కడ ఎందుకు మాత్రం పాత బస్ స్టాండ్ లో మాత్రం 140 120 100 ఎందుకు అమ్ముతారా ఇలా? అది పెట్టారు, పోటీ మీద పెట్టారు సార్. అంటే వ్యాపారుల మధ్య నెలకొన్న పోటీలో నేపథ్యంలోనే ఇలా 120 అమ్ముతున్నారు. 100 120 140 ఎక్కువ మంది వచ్చి కొనుక్కుంటున్నారు. ఎక్కువ సార్, ఫుల్ సార్. ఏం పేరు మీ పేరు? నాగేశ్వరరావు. అలా మీ ఊర్లో కిలో చికెన్ 120కి 100కి అమ్ముతున్నారు, నిజమేనా? నిజమే సార్. ఎన్ని రోజులు ఇట్లా అమ్ముతున్నారా? వారం అవుతుంది. ఇక్కడ ఈ పోలకల్ గ్రామంలో కిలో 100కు 120కి చికెన్ అమ్ముతున్నారు, నిజమేనా? నిజమే. ఎందుకు అలా అమ్ముతున్నారన్నా? అంటే 3 అంగళ్ళు ఉన్నాయి, వాళ్ళు 40. ఇప్పుడు అయినా 120 తక్కువ ఉంటే మాత్రం ధరలు తక్కువ ఉండవు, ఎక్కువ మంది వచ్చి కొనుక్కుంటున్నారు. అంతే. మళ్ళీ ఓకే, మనం ఇప్పుడు పోలకల్ గ్రామానికి వచ్చాము. ఈ గ్రామంలో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎస్ఎస్వి మటన్ అండ్ చికెన్ సెంటర్ అని కనిపిస్తుంది. ఈ మాంస కొట్టు నిర్వాహకులు అడిగి కిలో చికెన్ ఎంత అమ్ముతున్నారని తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. బ్రదర్, మీ పేరు? రఫీక్. ఈ షాప్ మీదేనా? అవును, లోకలేనా మీరు? లోకల్ కూడా. కిలో ఎంత అమ్ముతారు మీరు చికెన్? 140. ఎందుకు అలా అంటే మామూలుగా కర్నూలు అనుకోండి, గూడూరు అనుకోండి, కిలో 240 260 అమ్ముతున్నారు కదా, మరి మీరు ఎందుకు 140కి అమ్ముతున్నారు? ఇక్కడ పోటీ పడింది సార్. ఇక్కడ వ్యాపారుల మధ్య పోటీ పోటీ బాయిదన్న మనిషి షెడ్ మనిషి పోటీ పెట్టినాం సార్. డైలీ ఎన్ని కిలోలు అమ్ముతారు మీరు? మా 30 కోళ్ళు అమ్ముతాం సార్. 30 కోళ్ళు హోటల్ కూర. అంటే మీకు ఇప్పుడు 240 280 అమ్ముతున్న కిలో చికెన్ 140కి అమ్మితే మీకు లాస్ వస్తుంది కదా? అవును సార్, లాస్ వస్తుంది. మరి లాస్ వచ్చినా కూడా ఎందుకు అలా అమ్ముతున్నారు? లాస్ వస్తుంది అంటే ఆ పర్వాసు మరి రారు కదా సార్, మరి అందుకోసం అమ్మాల్సింది పడుతుంది. ప్రస్తుతం మనం పోలకల్లో కారుచౌకగా చికెన్ విక్రయిస్తున్న వ్యాపారి వాహిద్కి సంబంధించిన కోళ్ల ఫామ్ లో ఉన్నాము. తనతో మాట్లాడి అసలు ఆయన ఎందుకు ఇలా 100 రూపాయలకి 120 రూపాయలకి కిలో చికెన్ అమ్ముతున్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సార్, వాహిద్ గారు నమస్తే అండి. మీరు అసలు ఈ 100 రూపాయలు చికెన్ అమ్మారంట మొన్న, ఎందుకండి అలా? దీనికి ఏం కారణం లే, మన అంగడి మనం వేరే వాళ్ళకి వచ్చి ఉంటే పరిస్థితి పూర్తిగా డబ్బులు ఎక్కువ వచ్చారో నల్ల కనవలేదు సౌకర్యం. ఎందుకంటే మన అంగడి మనం తీసుకొని నడిపేయాలని ఉద్దేశంతో చేసిన పనిది హోల్సేల్ గా. ఎందుకంటే మనకు 100 రూపాయలు మిగిలితే సార్, కష్టపడి కూలీలకు దొరికితే సార్ అన్నట్లా మన మనసులో వచ్చి అమ్ముతున్నాం ఈ ధరకి. అంటే ఈ రోజు కూడా తాజాగా మేము ఈ పొలకల్ గ్రామంలో చూసామంటే 120 పోటీ పెట్టారు మీరు మళ్ళీ ఈ రోజు కూడా 120 రూపాయలు. ఏ రోజు ధర ఎక్కడ దిగడం ఉంటుందో, ఏ రోజు మార్కెట్ ఆ రోజే ఉంటుంది.
అంటే ఇప్పుడు కర్నూలు కావచ్చు, గూడూరు, వేరే పట్టణాలు కావచ్చు, వేరే సిటీస్ కావచ్చు, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా 240, 280, 300 ఇలా ఉందండి ధర. కానీ మీరు మాత్రం ఎందుకు ఇలా అమ్ముతున్నారు? అది ఎందుకలా పోటీ వచ్చింది కాబట్టి పోటీ వ్యాపారమే చేస్తున్నాం అంతే. ఏం లేదు. అదుట మంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి మనం కూడా పోటీ అమ్ముతున్నాం, వేరేది ఏం లేదు. అంటే ఇలా కారు చౌకగా మీరు చికెన్ ఎంతకాలం పాటు అమ్ముతారు? మన శక్తి ఉన్నంత వరకు అమ్ముదాం, దాంట్లో ఏముంది. మన చేతికి అందున్న వరకు అమ్ముదాం. దాని టైం అంటే 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఇంకా ఎట్లే నెగుడుతూనే ఉంటది. పులకల గ్రామంలో స్థానికులు ఏమంటున్నారంటే మీరు ఒక 3 కోట్లు నష్టం వచ్చినా కూడా కానీ ఇలాగే కారు చౌకగా ఈ కోళ్ళని విక్రయిస్తారంటున్నారు, నిజమేనా? అది ఇంకా జనాలకు తెలిసింది కదా సార్. ఇది ఇంకా మా రంగంలో వెనక రాం, దానికి ముందరనే సాగేది పని. అంటే మీకు లాస్ కదండి ఇది వాస్తవంగా. లాస్ అంటే ఇక లాస్ లేకుండా చేసుకుంటాం. లాస్ ఎన్నాళ్ళు చేసుకుంటాం? మనకు 1000 రూపాయలు 2000 దొరికితే చాలు, కూలీలకు దొరికితే చాలు అనుకున్నాం. పరిస్థితి వేరేది. అంటే తెగుళ్ళు సోకిన కోళ్ళను, చనిపోయిన కోళ్ళను మీరు అమ్ముతున్నారని ఒక విమర్శ ఉంది, ఇది వాస్తవం కాదంటారా? అది కాదు, అది రాంగ్. ఎందుకంటే జనాలకి తక్కువ అమ్మాలంటే ఏదో పుకార్లు చెప్తారు. ఇది ఎంత కోళ్ళకు రోగాలు వచ్చినాయి, సూదులు వచ్చినాయి, చచ్చిపోయిన కోళ్ళు అంటే ఏదేదో అంటారు జనాలు మామూలుగా. ఇప్పుడు అగ్గువం అమ్మితే పిరం అంటే బాగుంటాయి, అగ్గు అమ్మితే ఈ రోగాలు. ఎక్కడ న్యాయం సార్ ఇది? జనాల ప్రజల సేవ చేయనికే మేము చేసేది. అట్లా చూడండి ఒకసారి, మంచివే చెడ్డవే కంపెనీ సరికే కదా, మనం సాకింది కాదు కదా. మనం కూడా రోజు తేవాలో అమ్మడం జరుగుతుంది. ఎన్నేళ్ళ నుండి మీరు ఈ రంగంలో ఉన్నారండి? మేము ఈ వ్యాపారం చేయబట్టి 25 సంవత్సరాలే. 25 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూనే ఉన్నాం. ఈ పోటీలు అప్పుడప్పుడు నడుస్తూనే ఉంటది, బంద్ అయితేనే ఉంటది, జరుగుతూనే ఉంటది వ్యాపారం. ఎందుకంటే వాళ్ళు బాధ పెట్టడం, మనం బాధ కలగవడం వల్ల మనకు కోపాలు తెప్పించడం వాళ్ళు జరగడం జరుగుతుంది. అంటే పులకల గ్రామంలో మీరు కానీ రోజుకు ఎన్ని కేజీల చికెన్ విక్రయిస్తారు? అది వచ్చేసి 200 కోళ్ళు, 300 కోళ్ళు. అది పొజిషన్ బట్టి 150 నడచవచ్చు, 300 కేజీలు అమ్మవచ్చు. దాని పొజిషన్ బట్టి అమ్ముతారు. శ్రావణమాసం అయిపోయింది, ఇప్పుడు శ్రావణమాసం అయిపోతే ఎక్కువ ఈ చికెన్ కానీ మటన్ కానీ ఎక్కువ తింటుంటారు. ఇది శ్రావణానికి దీనికి దానికి సంబంధం లేదు. తినేటోళ్ళు ఎట్లా తింటారు. ఇప్పుడు ఈ రోజు తెగిపోయింది, మనం ఎక్కువ అమ్మాలనేది ఆలోచన లేదు. పోటీ అంటే పోటీ చేయడం జరుగుతుంది మాకు. ఎందుకంటే మా గురించి జనాలకు తెలుసు, ఇంకా వ్యాపారం వాళ్ళకి తెలుసు. చేయాలనే ఉద్దేశం. ఇది మంచిగా ఒక రోగం అంటే ఏంది, ఎదుట మంచికి బాధ కనబడితే ఇంకా అది చేయడమే మా పద్ధతి. ఒకరు వాళ్ళు బాధ పెట్టినప్పుడు మాకు బాధ కనబడుతుంది అంతే వరకే. ఇప్పుడు వాళ్ళ సరిగా వాళ్ళు అనుకుంటే మనకు ఏం కాదు కదా, మనకు బాధ పెట్టే వరకే. ఓకే, థ్యాంక్ యూ హైద్ గారు. ఇది పొలకల్ గ్రామంలో తాజాగా నెలకొన్న పరిస్థితి. మొత్తం మీద ఈ గ్రామంలో 2-3 షాపులకు సంబంధించిన చికెన్ షాపుల యజమానులు కావచ్చు, నిర్వాహకులు కావచ్చు, కిలో చికెన్ 100కు, 120కి, 140కి ఇలా తక్కువ ధరలకు కొనుగోలుదారులకు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు అయితే తీవ్ర హర్షం వ్యక్తమవుతుంది. వ్యాపార రంగంలో నెలకొన్న పోటీ వల్లనే ఇలా కారు చౌకగా కోళ్లను విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ నాగేంద్రతో నందకిషోర్, సుమన్ టీవీ, పొలకల్ గ్రామం నుంచి కర్నూలు జిల్లా.